దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి, దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని నీతిని వెతికే వారిగా ఉండాలి, దేవుని రాజ్య సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి మనలో పుట్టుతూ ఉండాలి. అప్పుడు అవన్నీ మీరు ఏవైతే కోరుకోగలుగుతున్నారో, అది మీ వ్యాపారంలో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జ్ఞానము లోపిస్తున్నప్పటికీ, బలహీన చెందుతున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు నేను ఎదురవుతున్నప్పటికీ, శోధనలు, సమస్యలు, ఆటంకాలు, వ్యతిరేకతలు ఎన్ని నిన్ను అణగదొక్కుతున్నప్పటికీ నీవు వాటిని జయించాలంటే, ప్రతి విషయంలో మేలులు పొందాలంటే, ప్రతి విషయంలో క్షేమాభివృద్ధి నువ్వు చెందాలంటే, మొదటిగా దేవునికి నువ్వు సమయం ఇచ్చేవారిగా ఉండాలి, మొదటిగా దేవుని యొక్క నీతిని వెతికే వారిగా ఉండాలి, మొదటిగా దేవుని యొక్క నీతిని, మనము పరిశుద్ధతను గుర్తించే వారిగా ఉండాలి. అందుకే యేసుతో జీవించే వారిగా ఉన్న